హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య ఫన్నీ స్టోరీస్. ఇది వచ్చేసి మా చిన్న ఆడపడుచు అమ్మాయి వాళ్ళ బర్త్డే వ్లాగ్ అనమాట. మేము ముందు రోజే చిత్తూరుకి వెళ్ళాము తన బర్త్డే కోసము. నెక్స్ట్ డే మార్నింగ్ బర్త్డే అనమాట. మా చిన్న ఆడపడుచు వాళ్ళు చిత్తూరులో ఉంటారు. ముందు రోజు నైటే మేము చిత్తూరుకి బయలుదేరి వెళ్ళిపోయాము. ఈవినింగ్ 6 కల్లా బయలుదేరాం మదనపల్లిలో 9 కల్లా వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళేలోగా 9:30 అయింది. బర్త్డే గర్ల్ వాళ్ళ అన్న బర్త్డే గర్ల్కి సర్ప్రైజింగ్గా కేక్ తీసుకొని వచ్చాడు. కానీ మేము పడుకునే లోపల 11 అయింది. 12కి లేవాలంటే అందరికీ జర్నీ చేసి వచ్చి అలసిపోయాం కాబట్టి లేవలేకపోయాము. ఇంకా కేక్ ఫ్రిడ్జ్లో పెట్టేసి పడుకుండిపోయాము. లేవలేకపోయాము 12కి. అందుకే మార్నింగ్ చేసాం బర్త్డే అమ్మాయి ముద్దు పేరు స్వీటీ. కేక్ మీద కూడా అలాగే రాయించాడు వాళ్ళన్న స్వీటీ అని. ఫస్ట్ తను కేక్ కోసేసి ఆద్యకే పెట్టేసింది. తర్వాత ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్నలకు కేక్ తినిపిస్తుంది. ఇక్కడ నన్ను ఫొటోస్ తీయమన్నారు, కానీ నేను యూట్యూబ్ కోసం వీడియోస్ తీసుకుంటున్నాను. ఫొటోస్ వచ్చేసి వాళ్ళ అన్న సాయి తీశాడు. నేనేమో నా యూట్యూబ్ ఛానల్ కోసం వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ స్వీటీ వాళ్ళ అమ్మకి నాన్నకి కేక్ తినిపించేసింది, ఫొటోస్ దిగింది. తర్వాత వాళ్ళ అమ్మ కూడా స్వీటీకి కేక్ తినిపిస్తుంది. ఇక్కడ వాళ్ళ నానమ్మ, ఈయన వాళ్ళ తాతయ్య గారు. స్వీటీ ఒక్కటే అమ్మాయి, వీళ్ళకు కూడా స్వీటీ ఒక్కటే మనవరాలు. ఇంకొక మనవడు కూడా ఉన్నాడు. మనవరాలు మాత్రం స్వీటీ ఒక్కటే. ఇక్కడ మేము స్వీటీ బర్త్డే కోసము కొన్ని టెంపుల్ విజిటింగ్స్ ఉన్నాయి మాకు, అందుకే వెళ్ళామన్నమాట చిత్తూరుకి. తర్వాత ఇక్కడ వాళ్ళ పెద్దమ్మ ఫొటోస్ తీసుకో ఫస్ట్, మళ్ళీ కేక్ కట్ చేస్తే ఫొటోస్ బాగుండవు, ఫుల్ కేక్ ఉన్నప్పుడే తీసుకుంటే బాగా వస్తాయని చెప్తుంది. మేము ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత కొన్ని టెంపుల్స్కి వెళ్ళాము తమిళనాడులో. అవన్నీ అప్కమింగ్ వీడియోస్లో ఉంటాయి. ఇక్కడ లైటింగ్స్ ఆపేసి ఫొటోస్ తీసుకుంటున్నాము. ఫొటోస్ ఎలా వచ్చాయో లాస్ట్లో యాడ్ చేస్తాను, చూసేయండి. వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను. మాకు జర్నీ ప్లానింగ్ ఉండే, అందుకే ఎర్లీ మార్నింగ్స్ లేచేసి అందరూ రెడీ అయిపోయి బర్త్డే సెలబ్రేషన్స్ చేసామన్నమాట. ఇక్కడ వాళ్ళ పెద్దమ్మతో ఫోటో దిగుతుంది. ఇతనే సాయి అన్న, స్వీటీకి సాయి, నాకు మేనల్లుడు అనమాట. ఆద్యకు సాయి బావ అవుతాడు, చిన్న బావ. ఇక్కడ వాళ్ళ పెద్దమ్మ కేక్ తీపిచ్చింది. ఫేస్కి అంతా కేక్ పూద్దాం అనుకుంటే జర్నీ ప్లానింగ్ ఉంది అంటున్నారు. ఇక్కడ నేను ఆద్య కేక్ తినిపించడానికి వెళ్తున్నాము. ఆద్య వాళ్ళ వదినకు కేక్ తినిపించేసింది. తర్వాత నేను తినిపిస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ స్వీటీ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. తర్వాత ఇక్కడ వాళ్ళ నానమ్మకు కేక్ తినిపిస్తుంది. అప్పుడు వాళ్ళు కేక్ తినలేదన్నమాట, అందుకు మళ్ళీ పిలిచి తినిపిస్తుంది.
ఇక్కడ స్వీటీ వాళ్ళ సాయి అన్నకు కేక్ తినిపించేస్తుంది. చెప్పాను కదా మేము జర్నీ ప్లానింగ్లో ఉన్నాము, అందుకే కొంచెం హడావిడిగా ఉన్నాము. అడబెట్టి అమ్మ వాళ్ళకి ఉన్నాయి. అది చుట్టారు చెప్తాను ఉద్యోగము అనేసి నేను చెప్తా అంటే మళ్ళీ ఇక్కడ నానమ్మ తాతయ్యల దగ్గర ఆశీర్వాదం తీసుకొనింది, తర్వాత వాళ్ళ పెద్దమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటోంది. తర్వాత నా దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంది. శీఘ్రమే ఉద్యోగం కళ్యాణం ప్రాప్తిరస్తు. రెండు రాణిలే. ఒకటే అయింది పో, ఉండి సాయి దానికి అయింది. తెల్లకి కనపడేలా అయింది. పేపర్తో తుడుచు. లెఫ్ట్ అట్లా తిప్పకూడదు. ఇప్పుడు రైట్ లో చూడాలా, లెఫ్ట్ లో చాలా ఎటు తిరిగితే అటు తిరుగు, అటు చూడాలి అంతే. చూడు మళ్ళీ కళ్ళు తిప్పుతున్నావు. చూపి నాకు సైడ్ ఫేస్ సరిగ్గా రావాలి. పెట్టుకుంటే సూపర్. ఇంకొకటి ఇప్పుడు ఓకే కాదు. భయపడేది కదమ్మా. ఇది పోటు దీపల అయ్యి నువ్వు ఇట్రానమ్మా, మీరు ఇట్రండి.